ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికకు తెరపడింది. చైర్మన్ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. చైర్మన్ గా చెన్నుబోయిన చిట్టిబాబు ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ 1 గా ఇండిపెండెంట్ కౌన్సిలర్ కరిమికొండ శ్రీలక్ష్మి ఎన్నిక కాగా, వైస్ చైర్మన్ 2 గా టీడీపీ కౌన్సిలర్ చుట్టుకుదురు శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికకు తెరపడింది. చైర్మన్ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. చైర్మన్ గా చెన్నుబోయిన చిట్టిబాబు ఎన్నికయ్యారు. ఇక వైస్ చైర్మన్ 1 గా ఇండిపెండెంట్ కౌన్సిలర్ కరిమికొండ శ్రీలక్ష్మి ఎన్నిక కాగా, వైస్ చైర్మన్ 2 గా టీడీపీ కౌన్సిలర్ చుట్టుకుదురు శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాకూబ్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ యాకూబ్, చెప్పండి. కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికకు తెరపడినట్లుగా చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? 3.5 సంవత్సరాల పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు పాలన లేక చాలా వరకు కొండపల్లి మున్సిపాలిటీ చాలా వరకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో 3.5 ఏళ్ల కిందట పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు చూసుకుంటే టీడీపీకి 14, వైసీపీకి 14 కౌన్సిలర్లు గెలవడం జరిగింది. ఇండిపెండెంట్ గా ఒకళ్ళు గెలవడం జరిగింది. అయితే అప్పుడున్న నేపథ్యంలో ఎక్స్ అఫీషియల్ ఓటు ఎమ్మెల్యే అప్పట్లో ఉన్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీకి మద్దతు తెలపగా, ఎంపీ కేసీనేని నాని తమ ఓటు హక్కు కోసం కోర్టుకు వెళ్ళడం జరిగింది. అప్పటి నుండి కోర్టు పరిధిలోనే ఈ మున్సిపాలిటీ ఉండటం, చైర్మన్ ఎన్నిక ఉండటం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మొన్న ఎన్నికల అనంతరం కేసీనేని నాని ఆ కేసుని విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కోర్టు సీల్డ్ కవర్ ఈ రోజు గత నెల పంపించడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల 1 నెల రోజులు లేట్ అవడం జరిగింది. ఈ నేపథ్యంలో గత 9వ తారీఖు జరగవలసిన ఎన్నిక మళ్లీ వాయిదా పడటం, ఈ రోజు మళ్లీ ఎన్నిక జరగటంతో కొంత ఉత్కంఠిత నేపథ్యం ఉదయం నుండి ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. అంటే డ్రా తీస్తారా లేదంటే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ప్రజల్లో పెద్ద ఎత్తున ఊహాగానాలు ఉన్న నేపథ్యంలో ఈ రోజు పూర్తి స్థాయిలో తెరపడిందని కూడా చెప్పుకోవచ్చు. పూర్తిగా ఇప్పటికే టీడీపీ మెజార్టీ 15తో పాటు మరో వైసీపీ నుండి మరో 3 దాంట్లో చేరడంతో ఎక్స్ అఫీషియల్ ఓటుతో సుమారుగా 18 మంది సభ్యులు అక్కడ ఉండటం జరిగింది. కోర్టు కూడా పూర్తి స్థాయిలో సీల్డ్ కవర్ లో పూర్తిగా ఇప్పుడున్న పరిస్థితులు బట్టి అక్కడ ఓటింగ్ చేయండి అనేది కూడా నివేదికలో ఇవ్వడం జరిగిందని ఇప్పటికే తెలుస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఆ నివేదిక ప్రకారం ఎన్నికల అధికారి పూర్తిగా ఓటింగ్ ప్రక్రియ జరగకుండానే టీడీపీకి మద్దతు ఉన్న ఓటింగ్ శాతాన్ని బట్టి చైర్మన్ ఎన్నిక అయితే జరిగింది అని కూడా చెప్పుకోవచ్చు. టీడీపీ నుండి చెన్నబోయిన చిట్టిబాబుని ఏకగ్రీవంగా టీడీపీ సభ్యులు ఎన్నిక చేశారు. అదేవిధంగా 2 వైస్ చైర్మన్ పోస్టులకు గాను శ్రీలక్ష్మితో పాటు చుట్టుకొద్దు శ్రీనివాస్ ని కూడా ఎన్నిక చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే వైసీపీకి గతంలో వైసీపీకి ఖచ్చితంగా కైవసం చేసుకుంటున్న కొండపల్లి మున్సిపాలిటీని ఇప్పుడు టీడీపీ కైవసం చేసుకుంది అని కూడా చెప్పుకోవచ్చు. మరో పక్కన పూర్తిగా ఎమ్మెల్యే పూర్తిగా దీని మీదే నిమగ్నం అయ్యారు. గతంలో కూడా ఆయన వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులే ఉంది. ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితుల్లో టీడీపీ గెలుపు కోసం ఆయన కృషి చేశారు అని కూడా చెప్పుకోవచ్చు. సోని. ఓకే రైట్, థ్యాంక్ యూ.